వేట మొదలైపోయింది. ఇక కోతే. దొరికినోడిని దొరికినట్టుగా ఏసేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రకంగానే ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో రంగంలో దిగింది. ఐఎస్ఐ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఏదైతే రాకి కీలక సమాచారాలు అందుతున్నాయి. ఉగ్రవాద సంస్థను ఒక పక్క మిసైల్‌తో పేల్చేశారు. ఇప్పుడు ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో స్థావరం మీద అటాకులు జరుగుతున్నాయి. అది బయటికి చాలా తక్కువ మాత్రమే వస్తున్న నేపథ్యం. ఇదిగో ఊచకోత చూడండి ఎలా ఉన్నారని. దొరికినోడు దొరికినట్టుగా ఏసేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే. మొత్తం రౌండప్ చేసేశారు. 360 డిగ్రీస్‌లో ఎవ్వరిని వదిలే పరిస్థితి లేదు. పాకిస్తాన్‌లో ఏ మూలలో ఉన్నా, ఏ కలుగులో ఉన్నా బయటికి లాగుతున్నారు, ఖతం చేసి పడేస్తున్నారు. ఉగ్రవాదుల కలుగుల్లో దాక్కున్న భారత్ వదలటం లేదు. వెంటాడి, వేటాడి మట్టు పెడుతుంది. ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌లోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తుంది. అటు బార్డర్‌లోనూ ముష్కరులను ఏరి పారేస్తుంది. ఇండియన్ ఆర్మీ ఇక జమ్మూను మొత్తం జల్లెడ పడుతుంది. అనుమానితులను వదలటం లేదు. ఎవరైతే పెహల్గాము వచ్చి అమాయకమైన ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళు ఆచూకీ లభించింది. అతి చేరువలో ఉన్నారు. వీళ్ళని కాపాడాలనుకుని చూసే ఉగ్రమూకలు వాళ్ళు దళాలు ఏదైతే ఉంటాయో వాటిలన్నింటినీ ఏరుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ డొంకలు, తుప్పలు ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రోడ్డు వేయాలి. ఒక మంచి రోడ్డు, చక్కని రోడ్డు వేసుకోవాలంటే అక్కడ చెత్త చెదారం అంతా ఊడ్చేయాలి. ఆ పనిలోనే పడ్డారు. ఆ ఊర్తే ఈ ఊచకోత. ఊడ్చేస్తున్నారు దొరికినోడిని దొరికినట్టుగా. ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేరు. ఇక భారత్ శక్తి ముందు ముష్కరుల సత్తా జుజుబి. ఇంకా ఆపే ప్రసక్తే లేదు, ఎవడో అడ్డుకోలేడు. ఇక బ్రహ్మోస్ ఆకాశ క్షిపణుల దాడికి తట్టుకోలేక ఇప్పటికే వణికిపోతున్న పాక్ దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇది అధికారికంగా చెప్పింది మాత్రమే. అనధికారికంగా 400 నుంచి 500 మంది ఉగ్రవాదులు ఇప్పటికే ఖతమైపోయారండి. అది పాకిస్తాన్ చెప్పుకోలేదు. ఇంతమంది మా సపోర్ట్‌తో ఉన్న ఉగ్రవాదులు చనిపోయారని. భారత్ చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ అది. ఎందుకు చెప్పాలి? నీ దేశంలో జరిగింది నువ్వు చెప్పుకో. మా వాళ్ళు పని అయిపోయిందని. వీళ్ళెందుకు చెప్తారు? భారత్ చెప్పాల్సిన అవసరం ఏముంది? అదే మంత్ర మొదలుపెట్టింది. ఇక భారత్ శక్తి ముందు ముష్కరులందరూ కూడా గడగడలాడుతున్నారు. సుమారు 400 మంది నుంచి 500 మంది చనిపోయారండి. ఇక జమ్మూలోని పుల్వామా జిల్లా త్రాల్లో భారీ ఎన్కౌంటర్. భద్రతా దళాలు పోలీసుల మధ్య భీకర పోరు జరిగింది. 3 జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఖతమైపోయారు. ఇది 3 మాత్రమే అఫీషియల్‌గా చెప్పింది. దీని వెనకాతల చాలా ఉంది. అది తెలుసుకోవాలి. ఇక ఓ షెడ్‌లో దాక్కున్న ఉగ్రవాదులు ఏ రకంగా వీళ్ళు కొట్టారో చూడండి. ఒక షెడ్‌లో దాక్కున్న ఈ ఉగ్రవాదులను సమాచారం అందడంతో డ్రోన్స్ అన్నీ కూడా డాగ కన్ను వేసేసేవి. ఎక్కడికి ఎవరు తప్పించుకోలేరు. ఒక్క అవకాశం వాళ్ళు అందిపుచ్చుకున్నారు. ఆ రోజు పెహల్గామ్‌లో. అది ఒక్కటే ఇంకాళ్ళకి ఛాన్స్. ఇంక మళ్ళీ ఆ ఛాన్స్ రాదు. ఆ ఛాన్స్ దొరకదు. దొరికే పరిస్థితి లేదు. ఎవ్వరైనా ఎక్కడ దాక్కున్నా, ఏ రకంగా వద్దామని ప్రయత్నించినా, ఏ మార్గంలో ఉన్నా చావును కొని తెచ్చుకున్నట్టే. చావును తీసుకుంటూ వెళ్ళిపోవాలంతే ఆళ్ళు. బాడీలు కూడా పాకిస్తాన్‌కి వెళ్ళవు. అది పరిస్థితి. ఇది ఎంత కీలకమైన ఆపరేషనో చూడండి. భారత్ నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో, ఆర్మీ ఎంత ఫోర్స్‌లో ఉన్నదో, ఎంత రగిలిపోతున్నదో దీన్ని బట్టి తెలుస్తది. ఆ విజువల్స్ చూసినా, ఇక్కడ జరిగిన అంశాలు చూసినా సరే. ఇక 3 జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు మట్టుపెట్టారు వాళ్ళని. ఓ షెడ్‌లో దాక్కున్న ఉగ్రవాదులు ఉన్నట్లుగా సమాచారం అందడంతో డ్రోన్స్ సాయంతో దాన్ని పసిగట్టారు. అయితే డ్రోన్స్ సాయంతో పసిగట్టినప్పుడు కూడా ఇక్కడ ఒక కీలకమైన అంశం చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ వాళ్ళు చనిపోవడానికి 10 నిమిషాల ముందు తల్లికి వీడియో కాల్ చేసిన ఓ ఉగ్రవాది. దీన్ని పసిగట్టారు. ఎవడు ఎక్కడి నుంచి కాల్ చేసినా, ఎవడు ఎక్కడ ఏం చేయాలని ఆలోచన వచ్చినా, ఆలోచన మెదటి నుంచి బయటకొచ్చే లోపల అక్కడ ఇండియన్ ఆర్మీ ఉంటుంది. బంధించేశారు. ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఓ రోజు లేట్ అవుతదంతే. మొత్తం రౌండప్ చేసేశారు. ఒకరోజు ఆలస్యం అవుతదేమో తప్ప అయిపోవడం మాత్రం తుడిచిపెట్టుకుపోవడం మాత్రం ఎవరు ఆపలేరు. అదే పరిస్థితి. చూడండి ఎంత కీలకమైన అంశం ఇది. తల్లికి వీడియో కాల్ చేసిన ఓ ఉగ్రవాది. లొంగిపో, ప్రాణాలు కాపాడుకో అని తల్లి చెప్పింది. కన్నప్రేమ కదా! ఉగ్రవాదినన్నా కన్నీది ఆ తల్లే. ఆ తల్లి ప్రేమ ఉంటుంది. కొడుకు రక్తం పంచుకు పుట్టినాడు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా తల్లి ప్రేమ మాత్రం ఒకటే.
ప్రధానమంత్రికి తెల్లైనా, ఉగ్రవాదికి తెల్లైనా తల్లి తల్లే. ఆ మనసు తన కొడుకు నవమాసాలు మోసి పెంచిన కొడుకు ఆడు చచ్చిపోతున్నాడంటే ఏ తల్లి తట్టుకోలేదు. అది ఉగ్రవాదిని కనాలని ఆవిడకి అంద కదా! వాడి తలరాత ఆ రకంగా ఏడ్చింది. ఆ రకంగా కుక్క చావు చావాలని ఉన్నది కాబట్టి అలా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మరణాలు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ రాతలు వాళ్ళే స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. ఇది ఇది దారుణం. ఇది అమానుషం. ఇది దుర్మార్గం. సో, ఎన్‌కౌంటర్ కొన్ని నిమిషాల ముందు తల్లికి వీడియో కాల్ చేసిన ఉగ్రవాది, "బాబు లొంగిపో. ప్రాణాలు కాపాడుకో" అని చెప్పింది తల్లి. తల్లి మాట పెడచెవిన పెట్టిన ఉగ్రవాది అమీర్ నజీర్ అని తేలింది. భద్రతా దళాల కాల్పుల్లో అమీర్ మృతి. 10 నిమిషాల క్రితం నిన్ను నవమాసాలు కనిపెంచిన తల్లి నీకు చెప్పింది, "బాబు లొంగిపో. నువ్వు బ్రతికుంటే చాలురా" అని చెప్పి ఆ తల్లి మాట వినకపోతే ఏమవుతుందండి? పెద్దల మాట వినకపోతే చేటిది అంటారు. అతన్ని ఎలాగన్నా ఉరిశిక్ష ఏస్తారో, ఇంకోటేస్తారో లేపోతే లైఫ్ ఏస్తారో. కానీ బతికుందుడు గదా! కొంతకాలం అన్నా సరేని. 10 నిమిషాల ముందు తల్లి చెప్పినప్పుడు, "బాబు లొంగిపోరా, అనవసరంగా చనిపోకు నాన్న" అని చెప్పినప్పుడు పెడచెవిన పెట్టడం. అంటే ఆళ్ళు ఏం వింటారండి? ఒకడిని చంపాలని వచ్చినప్పుడు ఒక క్రూరమృగం ఊర్లో కొన్ని కొన్ని క్రూరమృగాలు వచ్చేస్తుంటాయి. దానికి హాని జరుగుతదని తెలిసి వస్తదా? తెలిసే రావచ్చు. జనసమాజంలో వస్తే దానికి కూడా కాస్త స్పృహ ఉంటది. అయినా ఆగుతదా? వచ్చి పడిపోద్ది మీదన. ఎవరో ఒకరు దొరక్కపోతారా అని. అది చనిపోయినా పర్లేదు, దాన్ని కొట్టినా పర్లేదు, అది దెబ్బలు తిన్నా పర్లేదు. దాని ఆలోచన అంతా ఏంటి? ఏదో దాన్ని చంపియాలి. దాని కడుపు నింపుకోవాలి. ఈళ్ళు అంతే. క్రూర మృగాలని అందుకనే అంటారు వీళ్ళు. మృగాల్లా ప్రవర్తిస్తున్నవారు ఉగ్రమూకలు. తల్లి మాట పెడచెవిన పెట్టి 10 నిమిషాల్లో చచ్చిపోయాడు. వింటే లొంగిపోతే సో, భద్రతా దళాల కాల్పుల్లో అమీర్ మృతి చెందాడు. ఇక డ్రోన్ సహాయంతో గుర్తించి కాల్చివేసిన సైనికులు. ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్ర ముఠాకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్వని, ఎవర్ అహ్మద్ భట్ వీళ్ళు ముగ్గురు చనిపోయారు. ఇందులో ఆ తల్లికి ఫోన్ చేసిన వాడు అమీర్ నజీర్. మరీ చెప్పిందట ఈ నజీర్కి, "అరే బాబు లొంగిపో, చనిపోవద్దు, లొంగిపో" అని. ఇదిగో చూడండి. ఏమైంది? 10 నిమిషాల ముందు ఎవరో ఒక మాట వినాలి కదా! అంటే అతను చనిపోయినప్పుడు ఎవరో సానుభూతి చూపించలేదు, ఎవరో బాధపడలేదు. వినకపోతే ఏమవుతది అన్నది. మనం చేసి వక్రబుద్ధులకి పనిష్మెంట్ ఎలా అవుతుందన్నది. ఎంతో కాలం బతకాల్సినోళ్ళు గదా! అందులోకి వెళ్ళకపోతే బతుకుదురు. లేదు తల్లి మాట విన్నా 10 నిమిషాల ముందండి. ఇది వైరల్ అవుతుంది ఆ వీడియో. ఆ వీడియో కూడా మనం చూడొచ్చు. 10 నిమిషాల ముందు వీడియో కాల్ చేసి చివరి చూపు తల్లిని చూసుకుంటే చావడానికి సిద్ధపడ్డారు. అంటే వీళ్ళ ట్రైనింగ్ అంత క్రూరత్వంగా, అంత అరాచకంగా ఉంటుందన్నమాట. అలా తర్ఫీదు చేస్తున్నారు వీళ్ళని. ఆ తర్ఫీదు చేసినోళ్ళని తీసుకొచ్చి ఎయ్యాలి ముందు. నడి రోడ్డు మీద పెట్టి. ఇక పోషియాన్ జిల్లాలో ఎన్కౌంటర్‌లో జరిగిన 48 గంటల్లోనే త్రాళ్లో ఎదురుకాల్పులు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీతో సహా ముగ్గురు ఉగ్రవాదుల మృతి. మొత్తం పెద్ద మొత్తంలో మందుగుండును బలగాల స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో AK-47 రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రెనేడ్స్. అంటే ఇంత జరిగింది. పెహల్గాంలో జరిగిన దాడిపై భారత్ ఆగ్రహంగా ఉంది. కన్నెర్ర చేసింది. టెన్షన్‌తో వణికిపోయారు. వెన్నులో వణుకు పుట్టి మీ బాసులందరూ కూడా బంకర్‌లకు పారిపోయారు. ఆ మునీరు, హఫీజ్ ఈళ్ళందరూ ఎక్కడున్నారు? మీ ప్రధాని ఎక్కడున్నాడు? అందరూ పోయారు. మీరు మాత్రం వీరుల్లాగా, శూరుల్లాగా AK-47లు, గ్రెనేడ్స్ అవి పట్టుకొని ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. లేతే బోర్డర్‌లోకి వస్తున్నారు. ఎందుకు సావడానికా? ఆలోచన ఉండాలి గదా! ఎవరి మీద పోటీ చేస్తున్నామని. మన శక్తి ఏంటో మనకు తెలుసుకోవాలి గదా! అంటే వాళ్ళకింకా స్పృహ ఉండదన్నమాట. వీళ్ళిచ్చే ట్రైనింగ్ ఏంటంటే నేను చెప్పబోయేది ఇంత దారుణమైన ట్రైనింగ్ చేస్తారన్నమాట వీళ్ళని. వాళ్ళకి స్పృహే లేదు. ఎవడన్నా ఆలోచించుకుంటున్నాడు చస్తాడు అంటే దేనికన్నా సరే ఎవరన్నా వెనకడుగేస్తారు. వీళ్ళకి అదేం ఉండదు. మేము చచ్చిపోయినా పర్లేదు. ఒక్కడినన్నా చంపుదామని. అదేదో వీరత్వంలాగా, ఇదేదో వీర జవాన్‌లాగా, లేకపోతే వీళ్ళకేమైనా మెడల్లొస్తాయన్నట్లుగా. మరి ఇంత దారుణం ఏంటబ్బా! ఈ కాలంలో గూడాని, ఈ జనరేషన్‌లో కూడా, ఈ ఇయర్‌లో గూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి, ఎంత టెక్నాలజీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీ అంతా కూడా మనుషుల్ని చంపడం. ఏ రకంగా చంపాలి? ఎక్కడి నుంచొచ్చి చంపాలి? ఎలా నిఘా వేయాలి? ఎలా స్కెచ్ చేయాలి? ఎలా చేయాలని. ఆ స్కెచ్‌లో ఆళ్ళే మునిగిపోతున్నారు. తల్లి మాట వినక సచ్చిన అమీర్.
హ్మ్. అమీర్ నజీర్ అని చేతులారా తన చావు తనే కోరి తెచ్చుకున్నాడు. దీన్ని బుద్ధి తెచ్చుకుండి ఎవడైనా బుర్రున్నోడైతే మళ్ళీ అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. లొంగిపోండి గౌరవంగా. లేదు అంటే మీ సావు మీరు చావండి. వీళ్ళు ముగ్గురు ఎవరంటే, ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో పెహల్గాంలో వాళ్ళ కోసం వీళ్ళు కాపలా పెట్టారట. వీళ్ళ పని అయిపోయింది. అంటే ఇంక చేరువలోనే ఉన్నది. ఫస్ట్ గేట్ క్లోజ్ అయ్యింది. మెయిన్ గేట్‌కి దగ్గరలో ఉన్నారు. అది కూడా ఓపెన్ అయిందంటే, ఆ డెన్ కూడా మొత్తం ఖతమైపోద్ది. పాప ప్రక్షాళన జరుగుతుంది. నరమేధాన్ని తలపెట్టారు. ముష్కరుల మీద నరమేధం. అది కంప్లీట్ అయిందాక ఆర్మీ వెనక్కి రాదు. దొరికినట్టు చేసేస్తున్నారు. అందుకని 400, 500 మంది ఇప్పటి వరకు లేచిపోయారు. బయటికి చెప్పుకోలేక బిక్కు బిక్కుమంటున్న పాక్.